కాస్త మెట్టు దిగొచ్చి బీజేపీతో మాట్లాడే అవకాశం ఉందా? అంటే బేసిక్ గా మోడీ ఇచ్చిన ప్రకటన నాకు తెలిసి బీజేపీ శాంతింపజేసే ప్రకటన లేదు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తు కంటే నాకు ఏది ముఖ్యం కాదు, విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వం తొలి ప్రాధాన్యత. పేపర్ లీక్ పై కేంద్రం ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంది. అలాగే దోషుల్ని శక్తులు పడేలాగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని ఏదైతే చెప్పిందో అది వాళ్ళ డిమాండ్ అది కాదు. వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? కంప్లీట్ గా ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలి, జరిగిన ఇష్యూస్ లో ప్రజలకు అంటే పబ్లిక్ కి క్షమాపణ చెప్పాలి. అందుకే మోడీ ఇచ్చిన ట్వీట్ ని వెంటనే రాహుల్ గాంధీ కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి అయితే చాలా క్లియర్ గా చూశారు. ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటుంది మీరు, జరిగిన పరిణామాలకి ప్రధాన కారణం మీరే అంటూ ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మాట్లాడిన పరిస్థితి ట్వీట్ చేసిన నేపథ్యంలో బహుశా ఈరోజు పార్లమెంట్ సమావేశాల్లో కొంత వేడి చర్చ జరిగే పరిస్థితి కనపడుతుంది. అయినా పార్లమెంట్ కి వీళ్ళు వెళ్తారా లేదా అనే నిరసనలు అయితే ఇంకా పార్లమెంట్ బయట కాంగ్రెస్ నిరసన చేస్తుంది అన్న ఏ విధంగా నల్ల షర్ట్లు వేసుకుని వచ్చి నిరసన తెలిపారు. అదేవిధంగా ఈ రోజు వాళ్ళ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఉంది. కానీ మొత్తం మీద ఈ పూర్తి ఎపిసోడ్ లో మాత్రం కొంత ప్రభుత్వం మీద కేంద్రం మీద ఒత్తిడి అయితే పెద్ద ఎత్తున వస్తోంది అనేది కారణం. సెలబ్రిటీస్, తర్వాత ప్రతిపక్షాలు, తర్వాత ఇతర నేతలు, కేంద్రం, బయట ఉన్న యువత, విదేశాల్లో చదువుతున్న యువత వీళ్ళందరూ కూడా కొంత గవర్నమెంట్ వ్యవహరించిన తీరు మీద కొంత వ్యతిరేకత అనేది మనకు అర్థమవుతుంది. దాని మీద కొంత ప్రెజర్ లో ఉన్నారు. అయితే ప్రెజర్ కి తగ్గడానికి కారణం ఒకటే, ప్రధాని ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించడమే. అయితే నిన్నట వరకు రాజీనామా జరుగుతుందని ఊహించారు అందరూ. బట్ మరి ఎందుకో మరి నిన్న వాళ్ళతో మాట్లాడారు, తర్వాత స్పీకర్ తో ధర్మేంద్ర ప్రధాన్ నయ్యగా వచ్చి మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళు ఆయన కూడా రాజీనామా చేస్తారని అనుకున్నారు, కానీ పరిస్థితి అది కనపట్ల. సో ఈ నేపథ్యంలో ఇంకా పార్లమెంట్ లో ఏ విధంగా రచ్చ జరుగుతుంది, ఏ విధంగా ఆందోళన చేస్తారు, లేదు పార్లమెంటు సమావేశాలు నిర్వహించకుండా ప్రతిపక్షాలు ఎలా అడ్డుకుంటాయనే అంశాల మీద చూడాల్సిన నేపథ్యం అయితే ఉంది. కానీ ఇది ఇప్పట్లో ఆగే పరిస్థితిలా కనపడటం లేదు. సత్యం రైట్, ఇంట్రెస్టింగ్ డెవలప్ కింద మాట్లాడుకుంటున్న సందర్భం ఇప్పుడు ఈ మాటలు కౌంటర్స్. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకటే అంటున్నారు, మేము ఫాస్ట్ ట్రాక్ కోర్స్ ఏర్పాటు చేస్తాం, భవిష్యత్తులో కనుక ఎవరైనా విద్యార్థుల జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తును నష్టం చేకూర్చాలని చూస్తే స్ట్రింజెంట్ యాక్షన్లోకి దిగుతా ఉన్నలా ఆయన ట్వీట్ చేస్తే కనుక ఇక్కడ ముందుగా మీరు ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ ఇప్పించండి, తర్వాత ఒక 2-3 డిమాండ్స్ వాళ్ళ తిరుమల తీసుకురావడం జరుగుతోంది రాహుల్ గాంధీ. ఎక్కడైనా సయోధ్య కుదిరే అవకాశం ఉంది, ఎందుకంటే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్లో చర్చకు సిద్ధమని చెప్పి బీజేపీ అంటుంది. బట్ డిమాండ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడైనా తెగే అవకాశం కనిపిస్తుంది. ఇష్యూ అంటే పొలిటిసైజ్గా అయిపోయింది కాబట్టి పొలిటికల్గా ఎక్కడైనా ఒక కంక్లూషన్ లేకపోతే క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు ఈరోజు ఈ ఎండ్ ఆఫ్ ద డే కల్లా. చూడాలి. అదే నేను ఎందుకంటున్నా అంటే పార్లమెంట్ లో నిన్న చాలా సీరియస్ పరిణామాలు జరిగాయి. మంత్రులు కూర్చోవడం, తర్వాత స్పీకర్ తో ధర్మేంద్ర ప్రధాన్ ని పిలిపించి మాట్లాడడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఈ పరిణామాలు బట్టి అందరూ ఏమనుకున్నారంటే బహుశా ఈ రోజు ఆయన చేత రాజీనామా చేయిస్తారేమో అని ఒక కంక్లూజన్కి వచ్చారు. కానీ అది జరగలేదు. ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న పరిణామాలు, మళ్ళీ కొంత వాతావరణం వేడెక్కుతుంది, హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు చాలా మంది బయటకు వచ్చి ఈ సంఘటన మీద మాట్లాడడం మొదలు పెట్టారు. అంటే ఇది కొంత తిరిగి రాసుకుంటుంది, వేడి చేస్తుంది, వేడిగా అవుతుంది అనేది చాలా క్లియర్ గా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎక్కడో కొంత సారీ రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద బేట్. మొత్తం అయితే మాత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు, దేశ యువతకు రక్షణగా నిలుస్తాను అని అర్థం వచ్చేలా మాట్లాడుకొచ్చారు. మీరు రక్షకులు కాదు, మీరే ఇటు దేశ యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న భక్షకులు అనే భావం వచ్చేలా ఇటు ఎల్ఓపి రాహుల్ గాంధీ చేసిన ట్వీట్. ప్రస్తుతం మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. ఇటు భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పుకొచ్చారు, మాకు విద్యార్థుల భవిష్యత్తు కన్నా ఏది ముఖ్యం కాదు, వాళ్ళ వెల్ఫేర్ అండ్ వాళ్ళ ఫ్యూచర్, అంటే ఇన్ఫ్యాక్ట్ వెల్ఫేర్ అండ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్
ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంటే ఈ దేశ భవిష్యత్తుకు సంబంధించిన క్షేమమే మాకు అన్నిటికన్నా ముఖ్యమైనది అంటూ చెప్పుకొస్తూనే ఫాస్ట్ ట్రాక్ కోర్స్ని ఏర్పాటు చేస్తాం, ఇప్పటికీ డైరెక్షన్ ఇన్ఫ్యాక్ట్ కన్సల్ట్ అథారిటీస్కి డైరెక్షన్స్ ఇచ్చాను అని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ రాహుల్ గాంధీ కొన్ని డిమాండ్లను తెరమి తీసుకురావడం జరుగుతోంది. ముందుగా మీరు క్షమాపణ చెప్పండి, ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయించండి, ఆ తర్వాత దాడులకు దిగిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరే కదా, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ హార్మ్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ యూత్ ది మోస్ట్. అంటే మా దేశ భవిష్యత్ మన దేశ యువత భవిష్యత్తుని నష్టం కలిగించిన వాళ్ళు ముఖ్యులు మీరే కదా అని అర్థం వచ్చేలా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టిస్తోంది మీరు కాదా? ఎందుకంటే వాళ్ళను ఎవరైతే ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారో వారిని కాపాడుతోంది మీరు అంటూ కూడా ఇటు మాటల తూటాలు పేలుతూ ఉన్నాయి. అండ్ ఇదే అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. బట్ బిఫోర్ దట్ ఇదే అంశానికి సంబంధించి సిజేపీ అభిజిత్ దీప్కే రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. दो दिनों से लगातार जंतर मंतर के बाहर कुछ सड़कों पे हंगामा हो रहा है, वारदात हो रहे हैं। आप भी लगातार अपील कर रहे हैं कि ऐसे चीजें ना करें। कौन से लोग हैं ये बाहर से लोग भेजे जा रहे जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए? हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई, लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे हैं बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए, और यही लोग हैं जो पथराव कर रहे हैं बीजेपी के। पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते हैं, वो पत्थरबाजी करते हैं और फिर कांग्रेस जनता पार्टी के लोगों को बदनाम करते हैं। अभिजीत जी, व्हाट अबाउट द डिस्कशन? द सेंट्रल कैबिनेट मिनिस्टर्स आर सेइंग डोर इज ओपन. Our door, जंतर मंतर door is also open. अभिजीत जी, दो दिनों से लगातार जंतर मंतर के बाहर कुछ सड़कों पे हंगामा हो रहा है, वारदात हो रहे हैं। आप भी लगातार अपील कर रहे हैं कि ऐसे चीजें ना करें। कौन से लोग हैं ये बाहर से लोग भेजे जा रहे जानबूझकर प्रोटेस्ट को खराब करने के लिए? हम यहाँ पर 1 महीने से बैठे हुए थे, 1 महीने में ऐसी कोई वारदात नहीं हुई, लेकिन अब क्या हो रहा है, जैसे ये प्रोटेस्ट बड़ा हो गया है तो ये बाहर से गुंडे भेजे जा रहे हैं बीजेपी द्वारा जानबूझकर लोगों को उकसाने के लिए, और यही लोग हैं जो पथराव कर रहे हैं बीजेपी के। पुलिस यहाँ पर पत्थरों के ट्रक लाकर रखती है, बीजेपी के गुंडे आते हैं, वो पत्थरबाजी करते हैं और फिर कांग्रेस जनता पार्टी के लोगों को बदनाम करते हैं। अभिजीत जी, व्हाट अबाउट द डिस्कशन? द सेंट्रल कैबिनेट मिनिस्टर्स आर सेइंग डोर इज ओपन. Our door, जंतर मंतर door is also open. రైట్, అది బాహర్ సే ఆయే హే బీజేపీ గుండే అంటూ ఉన్నారు. బీజేపీ గుండాలట, బయట నుంచి వచ్చారట అన్నీ చెప్పి అని చెప్తూ ఉన్నారు. ట్రక్కులతో రాళ్ళు ఉన్నాయి, ఇంతవరకు ప్రశాంతంగా జరిగింది, ఈ రోజే ఎందుకు ఇంతటి విధ్వంసం జరిగింది అంటే కనుక బీజేపీ మనుషులు వచ్చారు, వాళ్ళే దాడికి పాల్పడ్డారు అని అర్థం వచ్చేలాగా సిజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే చెప్పుకొస్తున్న సందర్భం. మీరేమనుకుంటున్నారు? ఇంతటి విధ్వంసానికి, అంతటి అల్లర్లు చెలరేగడానికి కారణం ఎవరై ఉండొచ్చు? ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందా అంటే అన్డౌటెడ్లీ పొలిటికల్ టర్న్ తీసుకుంది. బట్ సిజేపీ ఒకటే చెబుతోంది, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎంతవరకైనా మేము పోరాడతాం. ఒకవేళ మా డిమాండ్కి కనుక తలగకపోతే, మా డిమాండ్లకు కనుక నెరవేర్చకపోతే ఆగస్టులో, సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఐ థింక్ ఆగస్ట్ 8 అనుకుంటా, ఆగస్ట్ 8న మరింత ఉధృతంగా వెళ్తా ఉంటూ కూడా సిజేపీ చెప్పుకొచ్చిన సందర్భం. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఏం జరిగే అవకాశం ఉంది, మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. ఎప్పటికప్పుడు నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా